హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహా ఆఫీషియల్. మీకు ఈ వాటికి అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి వచ్చాము. మేమైతే 72 అడుగుల డూండి గణేష్ దగ్గరికి అయితే వెళ్ళాం. అసలు చూడడానికి అయితే చాలా బాగుంది. 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగుంది. వినాయకుడి విగ్రహం అయితే చాలా బాగుంది. అసలు పోయిన సంవత్సరం వినాయకుడి కన్నా ఈ సంవత్సరం వినాయకుడు అయితే చాలా బాగుంది. అసలు పోయిన సంవత్సరం వినాయకుడిది కూడా నేను మీకు ఫోటో పెడతాను, చూద్దురు. కానీ పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు తీసుకెళ్ళినందుకు. ఇక్కడ గణేశుడి దగ్గరికి వెళ్ళినాక వేరే గణేశుడి దగ్గరికి అయితే కూడా వెళ్ళాం. ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. చక్కగా హారతుల టయానికి అయితే వెళ్ళామనిపించింది. హారతి కూడా అందుకున్నాం. స్వామివారికి అయితే రకరకాల హారతులు ఇచ్చారు. రేఖ, కుంభ, నక్షత్ర అని ఇలా చాలా పేర్లు, ఇలా కొన్ని హారతులు అయితే ఇచ్చారు. ఆ హారతులన్నీ వీడియో తీశాను. మీకు కూడా అర్థం కావాలని నేనైతే స్లో మోషన్లోనే ఉంచేశాను. ఫాస్ట్ ఫార్వర్డ్లో ఏం పెట్టట్లేదు, మీకు కూడా అర్థమైద్ది కదా. మంచి మంచి మాటలు కూడా చెప్పారు హారతి ఇచ్చినప్పుడు, అవి మీకు కూడా తెలియాలి అనేసి నేనైతే నార్మల్గా పెడుతున్నాను. మీరు కూడా నాతో పాటు తెలుసుకుంటారని ఇక్కడ నుంచి నార్మల్ వాయిస్ అయితే పెట్టేస్తాను, చూసేయండి. ఈ హారతి దర్శించిన వారికి పాపాలు పోయి పుణ్యాలు ప్రాప్తిస్తాయని, సుఖ సంతోషాలతో జీవిస్తారని అర్థం. జ్యోతి స్వరూపమైన ఈ హారతిని చూడటం వలన సకల శుభాలు జరుగుతాయని పురాణాల్లో చెబుతున్నారు. అనే నామాలతో ఉన్న ఈశ్వరునికి ప్రతిరూపం పంచహారతి. ఈ హారతిని దర్శించడం వలన భక్తుల పంచమహాపాతకాలు నశిస్తాయి. అలాగే పంచ ప్రాణాలకు స్వార్థం కలుగుతుంది. మల్లేశ్వర స్వామి వారి సంపూర్ణ కటాక్షం లభిస్తుందని నమ్మకం. అది కాకుండా అమ్మవారు కూడా పంచముఖాలతో ఉంటుంది. ఇందువలన పంచహారతికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. కుంభహారతి సమాజానికి రక్షణ కలిగించేది. కుంభహారతి మహిమాన్వితమైన కుంభహారతిని దర్శించడం వలన భక్తులకు పుణ్యం, అలాగే పంచభూతమైన జీవరక్ష లభిస్తుంది. ఇక మనసుకు ప్రశాంతత సాధించాలనే వాళ్ళు కూడా ఈ హారతిని ఒక్కసారి చూస్తే సరిపోతుందని పురాణాల్లో చెప్తున్నారు. ప్రథమ గణాల్లో ఒకరిగా నంది ప్రతి పరమేశ్వరుడు ఎంతో ఇష్టమైన వాహనం. పుణ్యానికి ధర్మానికి ప్రత్యక్షంగా కనిపించే స్వరూపుడు నందీశ్వరుడు. ఈ హారతి భక్తులకు మనోనిర్మలమైన భక్తిని, సకల ధర్మాచరణ ఫలప్రాప్తిని అందిస్తుంది. పరమేశ్వరుడి అనుగ్రహంతో జ్ఞానత్వం కూడా లభిస్తుంది. గజహారతి. గజహారతి అనేది జయ జయ హారతి అనే పదం గజం, ఏనుగు వంటి దైవిక రూపాలకు హారతి ఇవ్వడాన్ని సూచిస్తుంది. అంటే దైవాన్ని ఏనుగు అలంకారంతో పూజించి హారతి ఇవ్వడాన్ని తెలియజేస్తుంది. దైవిక శక్తులను, ప్రత్యేకించి గజము వంటి దైవ స్వరూపాలను ప్రతీకగా వాహన అని సంబోధిస్తూ ఇచ్చే హారతి మూషిక హారతి. ఇది ప్రధానంగా మూషిక వాహన మోదక హస్త అనే శక్తివంతమైన శ్లోకంతో కూడిన హారతి. మతంకులను తొలగించి జ్ఞానాన్ని, విజయాన్ని ప్రసాదించమని వినాయకుడిని స్తుతిస్తుంది. ఆయుష్ వృద్ధి చెందుతుంది, శరీరానికి ఆరోగ్యం లభిస్తుంది కూడా కలుగుతుంది. 27 నక్షత్రాలలోనే కోట్లాది మంది మానవులు జన్మించి ఉంటారు. మానవ జీవనానికి నక్షత్రాలు మూలం. నక్షత్ర హారతి దర్శనం వలన భక్తులకు అక్షయమైన పుణ్యం సిద్ధిస్తుంది. ఇంకా కృష్ణమ్మ హారతి వీక్షణతో పూర్ణ ఫలం లభిస్తుంది. దీని వలన మనసు ప్రశాంతత లభిస్తుంది. ఈ హారతి ఆఖరుగా ఇస్తారు. నరేశ్వర స్వామి వారికి, వాసవి అమ్మవారికి ఇద్దరికి ఇచ్చిన తర్వాత మాత్రమే అందుకోవాలి. పూజారి గారు నరేశ్వర స్వామి వద్దకు వెళ్తున్నారు. ఒక నిమిషం వెయిట్ చేయండి.
ఇంకా హారతులన్నీ అయిపోయినాక బయటకు వచ్చేసి ఇలా మొత్తం ఒకసారి అయితే మొత్తం తిరిగేసాము. ఇంక ఇక్కడ శివయ్య తండ్రి కనిపిస్తారు చూడండి. ఆ శివయ్య తండ్రిని చూసినప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే కేరళలో కోయంబత్తూర్లో ఉండిద్ది కదా, సేమ్ అక్కడికి వెళ్ళపోయినా కానీ నేను ఇక్కడ ఉండేసరికి అక్కడికి ఎలాగో వెళ్ళలేం కదా, ఇక్కడన్నా ఉండి ఫోటో తీసుకోగానే చాలా హ్యాపీ అనిపించింది. చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. ఇంకా అలా పిక్స్ అయితే తీసుకున్నాం. అక్కడ కూడా పిక్స్ అన్ని నేను లాస్ట్లో పోస్ట్ చేస్తా, చూసేయండి. ఇంకా బయటకు వచ్చేసి ఇలా ప్రసాదం కూడా తీసుకున్నాం. ప్రసాదం పులిహోర అయితే చాలా బాగుంది. రావు పులిహోర ఎంత బాగుందో అసలు, చాలా టేస్టీగా అనిపించింది. ప్లీజ్ ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి వెంటనే. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నిహా ఆఫీషియల్. అండ్ కామెంట్ బాక్స్లో అందరూ కూడా జై బోలో గణేష్ మహారాజ్కి అని కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే. ఓకే గాయస్, బాయ్, లవ్ యూ ఆల్. వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.